హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రామ వార్డు సచివాలయాలు, అంతేకాకుండా పోలీసు ఉద్యోగాలు, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ మోడల్ పేపర్స్ అయితే మీ యొక్క రివిజన్ కోసము అందచేయడం జరుగుతుందండి. సో బెస్ట్ ప్రాక్టీస్గా మీకైతే ఇవి ఉంటాయి. ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి లేదా సచివాలయంకి సంబంధించి, సో వారు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కనుక తప్పితే మళ్ళీ మనకు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న టైంనే మనము సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు మోడల్ పేపర్స్ వస్తాయి, ఎడ్యుకేషన్ న్యూస్ వస్తుంది, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఉచితంగా వస్తాయి మన ఛానల్లో. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1, నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. 2022 జనవరి 25న దేశవ్యాప్తంగా జరుపుకున్న 11వ జాతీయ ఓటర్ల దినం నేపథ్యము. జనవరి 25న ప్రతి సంవత్సరము ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామండి. మరి 2022 సంవత్సరం యొక్క ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే, ఎన్నికలు కలుపుకొని ప్రాప్యత పాల్గొనేలా చేయడము అనేది థీమ్గా అయితే నిర్ణయించడము జరిగింది. నెక్స్ట్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం 11 విభాగాల్లో 123 అథ్లెట్ల శిక్షణ కార్యక్రమము ఆపరేషన్ ఒలింపిక్స్ 2019 జనవరి 15న ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ 3 కేరళలో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎస్సీ జనాభా లేని భారతదేశ రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 మిజోరాం అండి. మిజోరాం రాష్ట్రంలో ఎస్సీ జనాభా అనేది ఉండదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఏ దేశంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఎవరెస్ట్ పర్వత శిఖరము కలదు? ఆప్షన్ 2 నేపాల్లో ఉంటుందండి. మరి నేపాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరెస్ట్ అని పిలవరండి, ఒక పేరుతో పిలుస్తారు. ఓకే, మరి ఆ పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరము ఇది ఎవరెస్ట్. మన దేశంలో లేదు, ఇది నేపాల్లో ఉంది. మరి నేపాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఏ పేరుతో పిలుస్తారు? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ఎవరెస్ట్ నేమ్ ఇన్ నేపాల్ అని కామెంట్ చేయండి, నేను చెప్తాను. సార్క్లోని సభ్య దేశాల సంఖ్య ఎంత? ఎన్ని దేశాలు ఉన్నాయి సార్క్ కూటమిలో? ఆన్సర్ ఆప్షన్ 4, 8 దేశాలు ఉన్నాయండి. సార్క్ యొక్క మరి ప్రధాన కార్యాలయం కాఠ్మండ్, నేపాల్లో ఉంది. ఓకే, సార్క్ దేశాల యొక్క కూటమి ప్రధాన కార్యాలయం నేపాల్లో ఉంది. సార్క్ దేశాల యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఇంపార్టెంట్.
క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి అధికార భాష కానిది ఏంటి? మొత్తం 6 భాషలను ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేసినప్పుడు ఆమోదించిందండి. మరి అందులో లేనటువంటి భాష ఏది అంటే, ఏం భాష లేదండి మరి అప్పుడు అంటే? హిందీ లేదండి, అరబిక్ ఉంది, స్పానిష్ ఉంది, రష్యన్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, రష్యన్ ఉంది, జపనీస్ కూడా ఉంది. ఓకే, సో మొత్తం 6 భాషలు అయితే మనకు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. సో సారీ, ఇందులో మనకి జపాన్ అనేది ఉండదండి. అరబిక్ ఉంటుంది, స్పానిష్ ఉంటుంది, రష్యన్ ఉంటుంది, చైనీస్ ఉంటుందండి మెయిన్గా. ఓకే, చైనీస్, ఆసియా నుంచి చైనీస్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, ఫ్రెంచ్ ఉంటుంది. ఓకే, మొత్తం 6 భాషలను అంగీకరించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఎక్స్ కిరణాలను ఉపయోగించి వైద్య రంగంలో రోగ నిర్ధారణ చేయు పద్ధతిని ఇలా పిలుస్తారు. ఏమంటారు? రేడియోగ్రఫీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. మొక్క కణం నుంచి పూర్తిగా ఒక మొక్క ఏర్పడే శక్తిని ఈ విధంగా పిలుస్తాము. ఏమంటాము? టోటిపొటెన్సీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మొక్క కణము, చిన్న కణం నుండి పూర్తి మొక్క ఏర్పడేటువంటి శక్తిని. ఓకే, నెక్స్ట్ వన్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు క్రింది వారిలో? ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే గారండి. ఓకేనా, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్. ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్య కలిగిన మూలక పరమాణువులు ఏంటి? ఆప్షన్ 1 ఐసోటోపులు అంటారు. నెక్స్ట్ వన్. సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ శాఖ మంత్రిగా రికార్డు నెలకొల్పిన వారు ఎవరు క్రింది వారిలో? ఆప్షన్ 3 నిర్మలా సీతారామన్ గారండి. ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా. కానీ అంతకుముందు రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు వీరు. ఆ టైంలోనే మరి యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ శాఖ మంత్రిగా ఒక రికార్డు అయితే ఉంది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో దేనిని రాజ్యాంగంలో భాగంగా పరిగణించరు? వేటిని పరిగణించారండి రాజ్యాంగంలో? ఆన్సర్ ఆప్షన్ 12వ ఆప్షన్ 4 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో భాగంగా పరిగణించరు అన్నట్లుగా తెలుస్తుందండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ కల్పించేది? ఆప్షన్ 2 హెబియస్ కార్పస్ రిట్స్ అండి. మనకి 2 రకాల అంటే కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఈ యొక్క రిట్స్ అనేవి 32వ ఆర్టికల్లో ఉంటాయండి. 32వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టుకి, 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులకైతే మరి వీటిని అమలు చేసే అధికారము ఉంటుంది. నెక్స్ట్ వన్. విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు? 14వ ఆప్షన్ 2 ధర్మపాలుడు. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థిని ఎంతమంది ప్రతిపాదించాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 15వదే ఆప్షన్ 4 ఎలక్టోరల్ కాలేజీకి చెందిన ఎవరైనా 50 మంది సభ్యులు అంగీకరిస్తే, ఓకేనా, వారు పోటీ చేయొచ్చు. రాతపూర్వకంగా ప్రతిపాదించాలి అది కూడా. ఓకే, ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల గణము అంటారు. రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ఎన్నికల గణంలోనే వ్యక్తులు మాత్రమే ప్రతిపాదించాలి. ఓకే, నెక్స్ట్ వన్. మోనాలిసాను చిత్రీకరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 లియోనార్డో డావిన్సీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు. వాస్కో డి గామా ఏ దేశస్థుడు? 18 ఆప్షన్ 3 అండి, పోర్చుగల్ దేశస్థుడు. నెక్స్ట్ వన్. భారతదేశంలో 3 సముద్రాల యొక్క కలయిక గల తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటండి? తమిళనాడు రాష్ట్రం అండి. తమిళనాడు రాష్ట్రం ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, ఇటు కింద ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది తమిళనాడు. ఓకే, హిందూ మహాసముద్రము క్రింద సైడ్ ఉంటుంది, బంగాళాఖాతం ఇటు సైడ్ ఉంటుంది, అరేబియా సముద్రం ఇక్కడ. 3 సముద్రాల కలయికే దీనిగా మనము చెప్పుకోవచ్చు. మొదటిసారిగా మానవాభివృద్ధి సూచికలను గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 అమర్త్య సేన్. నోబెల్ బహుమతి
గ్రహీత అండి అమర్త్య సేన్. ఇటీవల పిఎస్ఎల్వి C-43 ద్వారా ఇస్రో విజయవంతంగా చేపట్టిన 31 ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్కు చెందినవి ఛోటా భీమ్గా వ్యవహరించబడుతున్న ఉపగ్రహము హైసిస్ను విస్తరించండి. హైసిస్ అంటే ఏంటి? ఆప్షన్ 1 హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. నెక్స్ట్ వన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 4 బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, చౌరా చౌరీ ఘటన, దండియాత్ర, గాంధీ ఇర్విన్ ఒడంబడిక లేదా ఒప్పందము, క్రిప్స్ మిషన్. మరి ఏ సంవత్సరంలో ఏవి జరిగాయి? చాలా ఇంపార్టెంట్ అండి. మరి చౌరా చౌరీ ఘటన మరి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఎక్కడైతే హింసాత్మకంగా మారుతుందో ఆ ప్లేసే చౌరా చౌరీ. సో ఆ ఘటనతోనే దాన్ని నిలిపివేయడం జరుగుతుందండి 1922లో. 21లో ప్రారంభమవుతుంది, 22లో ఎండ్ అవుతుంది. దండియాత్ర 1930 మార్చి 12న అండి. గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఎప్పుడు జరుగుతుందంటే 31. ఓకే, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత. క్రిప్స్ రాయబారం 1942. ఈ క్రిప్స్ రాయబారం ఫెయిల్ అవ్వడం ద్వారానే క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతుంది భారతదేశంలో. నెక్స్ట్ వన్, తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనదిగా చెప్పుకోవచ్చు? తుంగభద్ర 2 నదుల యొక్క కలయిక ఇది. ఓకే, ఆప్షన్ 1 కృష్ణా నది యొక్క ఉపనదిగా చెప్పుకోవచ్చు. ది ఇండియన్ స్ట్రగల్ ఎవరి ఆత్మకథ? ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్ గారిదండి. భారతదేశపు మొట్టమొదటి ఆర్థిక సిద్ధాంతకర్తగా ఎవరిని చెప్పుకుంటాం? ఎవరండి? దాదాబాయి నౌరోజీ గారండి. భారతదేశ మొట్టమొదటి ఆర్థికవేత్తగా చెప్పుకోవచ్చు. బ్రెయిన్ థియరీని ప్రతిపాదించారు. బ్రిటిష్ వారు భారతదేశం నుంచి మన సంపదని ఏ విధంగా దోచుకెళ్తున్నారో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది క్రింది వాటిలో? 27 ఆప్షన్ 3 అండి, వాటికన్ సిటీ. కేవలము ఇది ఇటలీ నగరంలో ఉంటుందండి. పోప్, ఓకే, క్రైస్తవుల యొక్క మత గురువు అయినటువంటి పోప్ ఇక్కడ ఉంటారు. మరి కేవలం ఇక్కడ మగవారు మాత్రమే ఉంటారండి. ఓకే, ఆడవాళ్ళు ఇక్కడ ఉండరు. నెక్స్ట్ వన్, సోమాలియా దేశం యొక్క రాజధాని ఏది? సోమాలియా 28వది ఆన్సర్ ఆప్షన్ 1 మొగదీషు అనేది దీని యొక్క రాజధాని. ఆఫ్రికన్ కంట్రీ అండి, చాలా పేద దేశము. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ఒక 29 ఆప్షన్ 3 ప్రజెంటేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షులు ఎవరు? ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వీరు. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్కి 3 పర్యాయాల అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షి దాదాబాయి నౌరోజీ. బట్ మొట్టమొదటిసారిగా అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్, ఒక పంపు నుండి నీటి బిందువులు చుక్కలు చుక్కలుగా కింద పడుతున్నాయి. పంపు చివరి నుంచి నేలకు మధ్య గాలిలో ఉండే నీటి చుక్కల మధ్య దూరము ఎంత ఉంటుంది? ఆప్షన్ 2 అండి, పంపుకు దగ్గరగా ఉన్న చుక్కలు దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ వన్, తుఫాను వచ్చే ముందు భారమితిలో పాదరస మట్టము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ అకస్మాత్తుగా తగ్గుతుందండి. ఏమవుతుంది? అకస్మాత్తుగా తగ్గుతుంది. తుఫాన్ను సూచిస్తుంది ఇది. నెక్స్ట్ వన్, సురేకారం అని పిలువబడేది ఏంటి? ఆప్షన్ 1 సోడియం నైట్రేట్. ఫిలమెంట్ బల్బులో ఫిలమెంట్ కాలిపోకుండా ఉండేందుకు హైడ్రోజన్తో పాటు నింపే మరొక వాయువు ఏది? ఆప్షన్ 2 ఆర్గాన్ నింపుతారండి. ఓకే, మందకోడి వాయువు ఇది, గ్రీన్ మందకోడి వాయువు. పట్టిక 1 పట్టిక 2 అండి. విటమిన్ మరొక పేరు B2, B6, B12A. మరి B2 విటమిన్ని ఏ పేరుతో పిలుస్తామండి అంటే రైబోఫ్లేవిన్ అంటాము. నెక్స్ట్ B6 విటమిన్ని సైనకోబాలమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ నుంచి B2ని రైబోఫ్లేవిన్ అంటాము, B6ని పైరిడాక్సిన్ అంటాము, B12ని సైనకోబాలమిన్ అంటాము. సో ఏ విటమిన్ని టోకోఫెరల్ అనమండి. దీన్ని మనము టోకోఫెరల్ అనేది రెటినాల్ అంటాము. ఓకేనా, రెటినాల్ అనే పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. తప్పిచ్చారు ఇక్కడ. ఓకే, రెటినాల్ ఒకటే ఎడిట్ చేసుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్,
మూత్రపిండాలు పాడైతే ఆహారంలో ఏవి మితంగా ఉండాలి? దట్ ఈస్ 6 ఆప్షన్ 1 ప్రోటీన్లు ఎక్కువ తీసుకోకూడదండి. ఓకే. టైఫాయిడ్ నయం చేయడానికి సరైన ఔషధం ఏంటి? ఆప్షన్ 1 క్లోరాంఫెనికాల్. నెక్స్ట్ వన్, జీవ పరిణామవాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరండి? జేబి లామార్క్. జీవ పరిణామ సిద్ధాంతము మొట్టమొదటి సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. క్రింది వాటిలో దేనికి చుచ్చుకుపోయే సామర్థ్యం అధికంగా ఉంటుంది? ఆప్షన్ 3 గామా కిరణాలకి. క్లోనింగ్ వల్ల మొదట జన్మించిన జీవి ఏంటండి? ఆప్షన్ 1 డాలి అనేటువంటి ఒక గొర్రె పిల్ల. ఓకే. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోడల్ పేపర్. దీని యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. మీకు నచ్చితే లైక్ చేయండి. మన కోర్స్ కూడా మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్లో ఉంది ప్రజెంట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.